ఓకే సార్. సో ఈ షాపిఫై అకౌంట్లో మీరు ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రోడక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ప్రోడక్ట్లో డిస్క్రిప్షన్ రాయండి, టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ ఏంటి అని టైటిల్ ఇస్తాం. డిస్క్రిప్షన్లో బెనిఫిట్స్ రాయండి ఇక్కడ ఉమెన్. తర్వాత నంబర్ 1 వచ్చేసి బెనిఫిట్ ఏంటి, స్టాప్స్ హెయిర్ ఫాలింగ్. దీనికన్నా ముందు ఏంటంటే క్లీన్స్ డీప్లీ ఫ్రమ్ ది స్కల్. క్లీన్స్ డీప్లీ ఫ్రమ్ ది రూట్స్ ఆర్ స్కల్. అంటే మన ఎంట్రుకల యొక్క రూట్ కానీ స్కల్ నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. అది మనం రాయాలి ఇక్కడ, బెనిఫిట్స్ రాయాలి. అండ్ షూర్లీ స్టాప్స్ హెయిర్ ఫాలింగ్. ఇట్లా మీరు ప్రతి ప్రోడక్ట్కి మీకు ఏ లిస్ట్ అయితే అమ్మాలనుకుంటున్నారో ఈ పోర్టల్ ద్వారా ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం మీకు లిస్ట్ అవుట్ చేయాలి. ఓకే సార్. బెనిఫిట్స్ అని రాసినాం. ఇట్లా ఇంకా మీరు రాయొచ్చు, షాంపూ వల్ల ఏమేమి లాభాలు వస్తాయి వాళ్ళకి అనేది మీరు అన్ని రాయొచ్చు. ఈ శాంపుల్ చూపిస్తున్నాను నేను. షాంపూ అంటే షాంపూ కదా, మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే రాయండి. మీ ప్లాన్కి 10 ప్రోడక్ట్స్ అలౌడ్, అంతకన్నా ఎక్కువ లేదు. ఓకేనా, ఓన్లీ 10 ప్రోడక్ట్స్ అలౌడ్ మీ ప్లాన్కి. కాబట్టి 10 మంచి మంచి తీసుకొని లిస్ట్ అవుట్ చేయండి. టేక్ యువర్ టైం. ఈ రోజు లేకపోతే రేపైనా సరే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రాయండి. ఏ 10 ప్రోడక్ట్లు మేజర్గా మీరు పోర్టల్లో అమ్మాలనుకుంటున్నారు మీరు డిసైడ్ చేయండి. ఓకే సార్. చేస్తే అప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు బట్టలు అంటే అది వెరైటీస్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు దాన్ని పిక్ చేసుకుంటే గెలవలేరు దీంట్లో, ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇది ఒకటే వెరైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఓన్లీ 10 వెరైటీస్ యాక్సెప్ట్ చేస్తుంది. లేడీస్ తీసుకుంటే ఒకటి. జనరల్ గా లేడీస్ బట్టలు బాగా పోతాయేమో అని ఐడియా ఉన్నాయి. మీకు అప్పుడు హై ప్లాన్కి వెళ్ళాలి మీరు. అప్పుడు ఓన్లీ 10 వెరైటీస్ ఆఫ్ డ్రెస్సులు పెడితే పోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అదే ఎక్కువ వెరైటీస్ పెడితే అమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో అట్లా ఉంటుందండి. ఇక్కడ ఒక ఫోటో పెట్టినాం, హెయిర్ షాంపూని ఒక రిజల్ట్ చూపిస్తే అట్లా మీరు అన్ని ఫొటోస్ చేయండి. ఈ షాంపూ అనే కండిషన్ అనేది ఆటోమేటిక్గా సెక్షన్ వచ్చేసింది. దీని అంతా ఏఐ కాబట్టి మనం పైన ఇచ్చిన టైటిల్ బట్టి ఇది వచ్చేసింది. వెరీ గుడ్, దిస్ ఈజ్ వన్ వే సపోర్టింగ్ యూ. అండ్ ఇక్కడ ప్రైస్ రాసినాము, కాస్ట్ పర్ యూనిట్ మనం ఎంత కొన్నాం రాసినాము. తర్వాత ట్రాక్ క్వాంటిటీ మన దగ్గర 5 నంబర్స్ ఉన్నాయి ఇప్పుడు స్టాక్ మన దగ్గర, ఇవన్నీ రాయాలి. ఎస్కేయు అనేది స్టాక్ కీపింగ్ యూనిట్, దానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మీరు రాయాలి ఇక్కడ. బార్ కోడ్ అనేది ప్రొడక్ట్ పైన ఉంటుంది. ఇప్పుడు స్టాక్ కీపింగ్ యూనిట్ అనేది మీదేంటి, క్లిక్ రాసుకున్నా ఎక్కడ క్లిక్. మీ షాప్ పేరు ఏంటంటే క్లిక్ షాప్. క్లిక్ షాప్. ఓకే, సిఎస్ అని పెట్టండి. సిఎస్ 00123 ఏదో సంథింగ్. ఇక్కడ బార్ కోడ్ ఏమో ప్రోడక్ట్ పైన ఉంటుంది, ఆ బార్ కోడ్ రాయాలా. ఈ కోడ్ మీరు డిసైడ్ చేసేది, ఇదేమో కంపెనీ ఈ ఐఎస్బిఎన్ సిపిసి ఈ జిటి అని ఉన్నాయి కదా, ఇది స్టాండర్డ్ అనమాట. అది రాయాలి మీరు. దీని వెయిట్ ఎంత ఉంది ఇది కూడా రాయాలా. ఈ షాంపూ యొక్క వెయిట్ ఎంత ఉంది, 250 గ్రామ్స్. ఇక్కడ కేజీ ఉంది, దీన్ని గ్రామ్స్ చేయండి, 250 గ్రామ్స్. అండ్ దీంట్లో వేరియంట్స్ ఉంటే వేరియంట్ యాడ్ చేయొచ్చు దీంట్లో. అంటే ఒకటి యాంటీ ఎయిర్ ఫాల్, ఇంకోటి ఇంకేదో ఇంకోటి ఇట్లా వేరియంట్ యాడ్ చేయొచ్చు. అంటే వేరే సైజు 250 గ్రామ్స్ ఒకటి, హాఫ్ కేజీ ఒకటి, కేజీ ఒకటి అనుకోండి ఎగ్జాంపుల్. అవన్నీ కూడా వేరియంట్స్ రాయొచ్చు. తర్వాత కేటగిరీ మెటా ఫీల్డ్స్ ఆటోమేటికల్లీ ఏ ఇచ్చేసింది మనకి ఇక్కడ. యాంటీ ఎయిర్ ఫాల్, ఫీమేల్, అడల్ట్స్ అని ఇచ్చింది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇవి రాయమని చెప్పాం కదా. టైప్ వెండర్ టైప్ ఈ ప్రోడక్ట్ టైప్ ఏంటి, బ్యూటీ కేర్, హెయిర్ కేర్. ఓకేనా, హెయిర్ కేర్ అనేది హెయిర్ కేర్ టైప్. వెండర్ అంటే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ వెండర్. సపోజ్
చిక్ చిక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చిక్ కలెక్షన్స్ ఇవన్నీ మీరు రాయండి. ట్యాగ్స్ కింద ఇచ్చాము. ట్యాగ్ అంటే ఏంటంటే మన ప్రోడక్ట్ ఎవరెవరికి పనిచేస్తుంది అనేది మనము వాళ్ళకి కీవర్డ్స్ ఇస్తాం అనమాట. అంటే ఎవరు ఈ కీవర్డ్తో సెర్చ్ చేసి మన ప్రోడక్ట్ వాళ్ళు డిస్ప్లే కావాలి. కొందరు యాంటీ ఎయిర్ ఫాల్ అని కొట్టంగానే మీ డిస్ప్లే కావాలా ఆ పోర్టల్లో, అట్లాంటి కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక షాంపూ గురించి వెతికే వాళ్ళు ఎలాంటి కీవర్డ్స్ వాడతారు వాళ్ళు సెర్చ్ చేయడానికి? షాంపూ అని వాడతారు, యాంటీ ఎయిర్ ఫాల్ వాడవచ్చు, డాండ్రఫ్ లేకుండా అని వాడవచ్చు, సిల్కీ హెయిర్ అని వాడవచ్చు, షైనింగ్ అని వాడవచ్చు. అలాంటి పాసిబుల్ ఉన్న కీవర్డ్స్ అన్ని ఇక్కడ టైప్ చేయాలి. చేస్తే అందులో వాళ్ళు ఏ కీవర్డ్ కొట్టినా మీ ప్రోడక్ట్ వాళ్ళకి డిస్ప్లే కావాలి ముంగట. అది ఇంటెన్షన్. ఇంత ఉంటుంది బ్యాక్ ఎండ్లో స్టోరీ. ఓకేనా? అండ్ థీమ్ టెంప్లెట్, ఈ టెంప్లెట్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఉంటే డిఫాల్ట్ టెంప్లెట్లోకి వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్. ఇక్కడ సేవ్ చేయండి. ఏమైనా ఎర్రర్ ఉంటే కనబడుతుంది మీకు ఇక్కడ. ఓకే, ప్రోడక్ట్ క్రియేట్ అయిన ప్రోడక్ట్. ఇప్పుడు మీ ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇక్కడ ఇది ప్రోడక్ట్ అండి. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇట్లా కనబడుతుంది. యాడెడ్ డీప్ క్లీన్సింగ్ షాంపూ, ఫెంటాస్టిక్. కలెక్షన్స్, ఇన్వెంటరీ. మీకు ఇన్వెంటరీ కూడా వచ్చింది చూసారా? ఈ ప్రోడక్ట్ వచ్చింది ఇక్కడ డిస్ప్లే అయింది. దీని ఎస్కేవి నంబర్ ఇది. అండ్ అవైలబుల్ క్వాంటిటీ 5, ఆన్ హ్యాండ్ 5 ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుందా సార్? ఓకే సార్. అట్లా మీకు ఇంకోటి కావాలంటే ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టండి. ఇక్కడే ప్రోడక్ట్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ ప్రోడక్ట్ కొట్టండి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఆల్రెడీ యాక్టివ్ వచ్చేసింది. ఇది వెరీ గుడ్. మీరు దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు. నేను మనం చెప్పినట్టు చూపిస్తే ఎట్లా పబ్లిష్ చేయాలో. లుక్ అట్ దిస్. ఈ విధంగా వచ్చిందండి. వెల్కమ్ టు అవర్ స్టోర్, క్లిక్ షాప్, హోము, కేటలాగ్, కాంటాక్ట్. అండ్ దీంట్లో ఇవన్నీ చూపిస్తా ఇక్కడ వస్తాయండి. మనం ఇందాక పెట్టిన ఫోటో ఇదే, రాసింది ఇదే, రేటు 199. ఎన్ని కావాలా? 1 2 3 4 5 6 తీసుకుంటుంది, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. అది మనకు మొత్తం మ్యాక్సిమం 5 ఉన్నాయి కదా. సరే, ఒకటి కావాలనుకొని, ఇది ఎవరికి? మన యూజర్ కనబడే పోర్టల్ ఇది. ఓకే సార్. సో మీరు ఏం చేయాలంటే ఈ లింక్ని కాపీ చేసి పెట్టుకోవాలి. ఈ లింక్ని కాపీ చేసి పెట్టుకోవాలి. ఎక్కడ పనికొస్తే నేను చెప్తా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. గాట్ ఇట్. ఓకే అండి, ఫస్ట్ ప్రోడక్ట్. ఈ లింక్ మీకు వచ్చేసింది. ఇప్పుడు ఆ విధంగా మీరు 10 ప్రోడక్ట్స్ యాడ్ చేయండి. ఏవైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ 10 ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేయండి. దీంట్లో చెక్ చేయొచ్చా సార్? ఇండియన్ మార్ట్, అమెజాన్, అది మీరు వర్కౌట్ చేయాలి, చెక్ చేయండి. మీరు అదే మీ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది కదా, చేయొచ్చు కౌడ్ చేయొచ్చండి. ఇది క్లోజ్ చేయండి. ఇది ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు? నా దగ్గర నుంచి నేను పాపప్ ఉందా పైన? ఉంది సార్. ది ఆ, మీటింగ్ బిగినింగ్ రికార్డింగ్. అది తీసేయండి. ఓకే అండి. ఓకే అనుకుంటాండి. ఓకే, రైట్. ఎందుకంటే మీకు పాపప్ వస్తే నాకు కంట్రోల్ ఉండదు అనమాట. ఓకే అండి, ఈ విధంగా ఒకటి యాడ్ చేసినాము. దీన్ని మళ్ళీ మనం డిలీట్ చేయొచ్చో తెలియదు నాకు. డిలీట్ ఉంది సార్. డిలీట్ ఉంది. కొన్నిసార్లు డిలీట్ ఉండదు, అందుకే కేర్ఫుల్గా ఉండాలి మనం. అవి యాడ్ చేస్తే మనకు తీయనికి ఉండదు. ఓకే, రైట్ సార్. ఇది అయిపోయింది కదా. ఇది అబౌట్ మీ ప్రోడక్ట్ గురించి అనమాట. ఇన్వెంటరీ చెప్పాను, ఆర్డర్స్ అన్ని మీకు ఇక్కడ కనబడతాయి, గిఫ్ట్ కార్డ్స్ ఇక్కడ.
కస్టమర్స్ లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. అంటే మీకు ఎవరైనా పర్చేసింగ్ చేసిన వాళ్ళ అకౌంట్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా మీద ఆల్రెడీ ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళు వాళ్ళు చేసుకుంటే బుక్ వాళ్ళ పేర్లు చూపిస్తుంది. చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరు బుక్ చేసుకోవాలంటే? ఇప్పుడు కస్టమర్ బుక్ చేసుకోవాలంటే షాపిఫైలో వచ్చి చూస్తారా సార్? కాదు కాదు, నేను చెప్తాను మీకు అది. ఇది స్టోర్ సెటప్ అండి. ఈ కింద ఉంది కదా ఆన్లైన్ స్టోర్ ఉంది కదా, ఇది మీకు స్టోర్ సెటప్. సో మీ థీమ్ ఎట్లా ఉందంటే ఈ విధంగా కనబడుతుంది మీ స్టోర్ వాళ్ళకి ఎప్పటికీ ఈ విధంగా ట్రై చేసా కనిపిస్తుంది. సార్, ఒక 10 టైమ్స్ ట్రై చేశాను, కాలేదు. వస్తుంది, ఎందుకు రాదు? అంటే మీరు మేబీ అంటే చేయాల్సింది నేను చేయాలనుకోండి. డైరెక్ట్ ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని అట్లా పెడుతున్నా కానీ వెబ్సైట్ అనేది కొద్దిగా లుక్ గా కనిపించాలని. నో ప్రాబ్లం, మనం చేద్దాం, మనం ఫిక్స్ చేద్దాం, ప్రాబ్లం లేదు. అయితే ప్రస్తుతానికి ఈ థీమ్ ఎప్పుడు ఇక జూలై 15th రోజు మీరు చేశారు, కనిపిస్తుంది ఇక్కడ. ఈ కలర్స్ మీకు ఓకే అంటే అట్లనే వదిలేయండి, లేదు చేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళాలి. కస్టమైజ్ క్లిక్ చేయంగానే ఇక్కడ మీ కలర్ సెక్షన్స్ వస్తాయి, ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు యాక్చువల్ మీకు కనబడే స్టోర్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇది వద్దనిపిస్తే దీనిలో మీరు చేంజ్ ఎట్లా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. అనౌన్స్మెంట్ బార్ పైన వెల్కమ్ టు అవర్ స్టోర్ ఉంది కదా, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే దీనిలో ఇక్కడ బిగ్ డిస్కౌంట్, ఇది ఏంటంటే అట్రాక్టింగ్ డిస్కౌంట్ సేల్ ఈజ్ ఓపెన్, హరీ అప్, స్టాక్ విల్ hurry up until stock is ఇక్కడ ఏం చేసామంటే బిగ్ డిస్కౌంట్ సేల్ ఈజ్ ఓపెన్, హరీ అప్ అంటిల్ స్టాక్ ఈజ్ అవైలబుల్. ఐ థింక్ సంథింగ్ వెంట్ రాంగ్. అంటిల్ స్టాక్ ఈజ్ అవైలబుల్, మళ్ళీ స్టాక్ ఎంత వచ్చింది కదా. ఓకే సార్, అర్థమవుతుంది ఏం చేస్తుంది ఇక్కడ. నేను ఈ బ్యానర్ని అర్జెన్సీ క్రియేట్ చేయడం కోసం ఇట్లా పెట్టాము. ఓకేనా, ఇది కొంచెం డీసెంట్ కనబడుతుంది. ఓకే. దీంట్లో సపోజ్ టెక్స్ట్ వైట్ కలర్ లో ఉంది, ఐ వాంట్ టు మేక్ ఇట్ సమ్ అదర్ కలర్. ఓకేనా, అవి చేంజ్ చేయొచ్చు. ఎక్కడ చేంజ్ చేయాలో చూస్తున్నా. ఓకే, ఇవన్నీ మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి. ఇక్కడ ఈ థీమ్ కలర్స్ అన్నమాట. బ్లూలో వైట్, ఈ డార్క్ బ్లూలో వైట్ అనేది ప్రస్తుతానికి ఉంది. ఈ థీమ్ సెలెక్ట్ చేసిన అనుకుంటా, అది ఇది పెట్టిన ఈ కలర్స్ మీరు సెట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, ఇది ఓకే నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమంటారా? ఓకే సార్. ఓకే అంటే ఓకే. ఓకేనా, రైట్, దీన్ని ఇక్కడ సేవ్ చేసేయండి. కమింగ్ టు దిస్ పార్ట్, ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఎట్లా చేస్తాం మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ రెండవ పార్ట్ ఏంటి, హెడర్ అన్నమాట. ఇది ఈ పైదేమో బ్యానరు, ఇదేమో హెడర్. ఈ హెడర్లో చాలా కీన్ అంటే మనకి ఏం కనబడాలో మొత్తం ఇక్కడ రాస్తాం మనం. ఇక్కడ ఏముండాలంటే
ఒకటి మెయిన్ మెనూ ఉండాలి, మెనూ టైప్ డ్రాప్ డౌన్ ఉండాలి, స్టిక్కర్ ఉండాలి, కలర్స్ రాసిండు. ఓకే, దీంట్లో మళ్ళీ సెర్చ్ బటన్ ఉండాలి, సెంటర్లో ఉండాలి. అంటే లెఫ్ట్ అని అనుకోని లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. చేంజ్ అయిందా? చేంజ్ కాదు. మెయిన్ మెనూ. అండ్ దీంట్లో కూడా మీకు సెట్టింగ్ కావాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి రావాలి, మళ్ళీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డార్క్ బ్లూ రిబ్బన్కి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అట్లా ఉంటుంది అది. అండ్ ప్రోడక్ట్ విషయాలు ఇది బాగానే ఉంది, పవర్డ్ బై షాపిఫై, ప్రైవసీ. ఈ కలర్స్ ఓకే కదండి మీకు? ఓకే ఓకే, సార్. రైట్. ఇగో ఇక్కడ ఏంటంటే మీకు ఒకటే ప్రోడక్ట్ ఇచ్చాం కాబట్టి ఒక ప్రోడక్ట్ కనబడుతుంది మీకు. ఇక్కడ మల్టిపుల్ యాడ్ చేస్తే అన్ని వరుస ఇట్లా కనిపిస్తాయి అనమాట మీ వెబ్సైట్లో. నేను మీకు ఆ లింక్ చూపిస్తా చేయాలి కూడా. ఓకే, అయిపోయిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి రిటర్న్ ఎగ్జిట్ కొట్టండి, మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు. ఈ థీమ్ సెట్టింగ్ అయిపోయింది. ఓకే, ఒకటే పేజ్ వెబ్సైట్ ఇది. మీకు ఇంకా మల్టిపుల్ పేజ్ కావాలంటే యూ క్లిక్ ఆన్ వన్ పేజ్. ఒక పేజ్ ప్రస్తుతానికి ఆల్రెడీ ఉంది, కాంటాక్ట్ అనేది ఉందన్నమాట. ఇంకో పేజ్ మీరు యాడ్ చేయొచ్చు. అంటే మీ ఇంకో వెబ్సైట్ సార్? లేలే, ఇదే వెబ్సైట్లో ఇంకొక పేజ్. ఇదేం చేస్తుందంటే మీకు ఆ, ఇప్పుడు ఇందాక ప్రోడక్ట్ పేజ్ డిస్ప్లే అయింది, కాంటాక్ట్ పేజ్ డిస్ప్లే అయింది. ఇంకా ఏమైనా కస్టమర్కి కానీ మీకు కానీ పెట్టుకోవాలనిపిస్తే ఇంకో పేజ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రమోషన్ పేజ్ అనుకోండి, ల్యాండింగ్ పేజ్ అనుకోండి, లేకపోతే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక చిన్న వీడియో క్లిప్ లాగా చేసి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటివి ఏమైనా దీనిలో పెట్టుకోవచ్చు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ షాపిఫైలో, డ్రాప్ షిప్పింగ్లో కస్టమర్స్ ఎట్లా రావాలి మన దగ్గరికి, అవునా కదా? ఆ స్ట్రాటజీ కోసం మీరు పేజ్ అన్న యాడ్ చేయొచ్చు, లీడ్ మ్యాగ్నెట్ యాడ్ చేయొచ్చు, ఫేస్బుక్ తీసుకోవచ్చు, ఇన్స్టా తీసుకోవచ్చు, ఎన్ని తీసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి యాడ్ పేజ్ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఒక నెక్స్ట్ మంత్లో చూద్దాం మనం ఎట్లా చేస్తాం అనేది. ఓకేనా, ఇది అయిపోయిందండి. ఆన్లైన్ స్టోర్ అయిపోయింది. ఇది మీకు ఫిజికల్ పాయింట్ ఆఫ్ సేల్ ఉంటే కనుక, పాయింట్ ఆఫ్ సేల్ ఉందా మీకు? పాయింట్ ఆఫ్ సేల్ అంటే మీకు స్టోర్, ఫిజికల్ స్టోర్ ఏముందో మీరు లొకేషన్స్, స్టాఫ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, ఇవి ఎంటర్ చేయాలంటే యూనిట్ అప్గ్రేడ్ టు ప్రో. ఓకేనా, ఈ ప్లాన్లో మనకు పనికిరాదు ఇది. లొకేషన్స్ కూడా లెటస్ సి, లొకేషన్స్ ఒకటి మారుతి నగర్ యాడ్ చేశారు, ఇంకో లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం, ఒకరు పని చేస్తారని చెప్పారు. ఇవన్నీ మన ట్రాకింగ్ రిపోర్ట్ కోసం అనమాట, ఇది కస్టమర్కి ఏం వెళ్ళదు, రిపోర్ట్ కోసం. ఓకే, ఇంకా యాప్స్లోకి వెళ్తే ఓకే, రైట్. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు మీకు ఆన్లైన్ స్టోరీ క్లిక్ చేయండి, చేసి వ్యూ కొట్టండి, ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇగో ఇది మీ స్టోర్ అన్నమాట. ఇది పెడదాం ఇక్కడ, నోట్ ప్యాడ్ ఇది, నోట్ ప్యాడ్. ఓకేనా, ఓకే. సో ఇది మీ స్టోర్, ఆన్లైన్ స్టోర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏముంది, డిజిక్లిక్. మళ్ళీ డిజిక్లిక్ ఉంది అంటే ఇది చేంజ్ కావాలి కదా. ఈ డొమైన్ తీసుకున్నారా మీరు ఆల్రెడీ, డిజిక్లిక్ అని? ఒక ఒకసారి ఆయన క్లిక్ చేసింది సార్. డొమైన్ డొమైన్ తీసుకురా ఆల్రెడీ అది? పర్చేజ్ డొమైన్ చేయలేదు సార్. అదే నేను ఇలా క్రియేట్ పర్చేజ్ చేయలేదు. ఇలా క్రియేట్ చేస్తున్నాను పెనట్రేషన్ డొమైన్ లో పోయాను. ఇది ఇది కాదు సార్. ఇది కాదా? దాన్ని ఎక్కడ చేంజ్ చేసుకోవాలి మరి?
ఏడు. టైప్ చేయండి క్లిక్ షాప్. నెక్స్ట్. నో 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 ఇది ఆల్రెడీ మీకు ఉందా? క్లిక్ షాప్ డాట్ కామ్ ఉందా ఆల్రెడీ? లేదు సార్, అట్లా కాదు మరి, అది ఒక్క ఇప్పుడు నిమిషం. సెర్చ్ చేస్తున్నాం కదా. అది లేకపోతే రాదు కదండి. చూడండి నెక్స్ట్ టైం, నెక్స్ట్ చూడండి. లాస్ట్ టైం ఎట్టే చేస్తున్నాం. ఇక్కడ నిమిషం డొమైన్స్లోకి వెళ్తే మ్మ్. ఇట్లా ఉందిగా ఇది. సరే చూద్దాంలే ఎట్లా చేంజ్ చేయలేం కనుక్కుంటుందని. ఒకసారి క్రియేట్ చేసాం కదా, దాన్ని చేంజ్ చేయలేము మనము. లేకపోతే దీన్ని తీసి మళ్ళీ కొత్త క్రియేట్ చేద్దాం. ఎనీవే, ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, డిజిటల్ క్లిక్ షాప్ డాట్ మై షాపిఫై డాట్ కామ్ అండి. ఓకే అండి. ఓకే ఓకే. ఇది మీ యొక్క షాప్ అన్నమాట. కస్టమర్స్కి ఇదే పేజ్ కనబడుతుంది. కస్టమర్కి ఇదే పేజ్ కనబడుతుంది. మీరు ఇక్కడ ఏం రాశారో అదే కనబడుతుంది. ఓకేనా? ఇట్లా కనబడుతుంది. ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నోడు ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్ ఉంది కదా, దీనిపైన యాడ్ టు కార్ట్ అని కొడతాడు. ఏది డైరెక్ట్ కొనాలనుకుంటే. లేదు అంటే దీనిని కొడతాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఇది నాకు వచ్చింది, డీప్ క్లీన్సింగ్ హెయిర్ షాంపూ ఫర్ ఉమెన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు దే కెన్ పర్చేస్, బై ఇట్ నవ్ అని కొట్టవచ్చు. కొడితే ఏమవుతుంది, పేమెంట్ పేజ్కి వెళ్తుంది. చూడండి ఇక్కడ డెలివరీ అడ్రస్ పే చేయమంటారు, అన్ని ఇచ్చిన తర్వాత షిప్పింగ్ మెథడ్. మీకు అర్థమవుతుందా చెప్పేది? ఇక్కడ ఫర్ అర్థమైంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చాను నేను. నేమ్ పవన్, లాస్ట్ నేమ్ కుమార్, అడ్రస్ సంథింగ్ అనంతపూర్, 1A23, ఓకే, సిటీ హైదరాబాద్, ఊరికే పెడుతున్నా. ఓకే, షిప్పింగ్ మెథడ్ ఫ్రీ అండ్ పేమెంట్ దిస్ స్టోర్ కాంట్ యాక్సెప్ట్ పేమెంట్స్ రైట్ నౌ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే మనం ప్లాన్ దీనికి సపోర్ట్ చేయట్లేదు, సంథింగ్ ఏదో. దిస్ స్టోర్ కెనాట్ యాక్సెప్ట్ పేమెంట్స్ నౌ. ఒకసారి చూద్దాం ఎందుకని. కమ్ బ్యాక్. అంటే రీఛార్జ్ చేయలేదు సార్ ఈ మంత్. రీఛార్జ్. ఓకే ఓకే, రైట్, అందుకని ఓకే. చేస్తాను. అది చేస్తే రైట్ కనుక లో మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇది. ఇక్కడ పేమెంట్ చేయండి. పే అవ్వగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి, మనకి ఆర్డర్ వస్తుంది, షిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్, ఇది ఒక ఈజీ మెథడ్. ఈ విధంగా చేయొచ్చు మనము. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పోయింది ఇది. ఇది కాదు, మీ డొమైన్ ఏదండి మెయిన్ది? డొమైన్ ఏది వచ్చేసి కాదు కాదు కాదు, మెయిన్ అడ్మిన్ పేజ్ ఇదేగా? అడ్వాంటేజ్.
ఇవన్నీ సెట్ చేయాలి. పేమెంట్ మెథడ్ మీరు సెట్ చేయాలి. పేమెంట్ మెథడ్ మీరు సెట్ చేయాలి ఇక్కడ. అది కూడా ఒక ఇష్యూ ఉంది. పేమెంట్ చూస్ ప్రొవైడర్. ఇగో ఇన్ని ఉన్నాయి కదండి. మీరు ఏదైనా పేమెంట్ మెథడ్ సెట్ చేయాలి. మీరు దాంట్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి? రిజర్వ్ పే డైరెక్ట్ ఉంది, ట్యాప్ పేమెంట్స్ ఉంది, పైనీర్ ఉంది, ప్యాగ్ ఆన్లైన్ కార్డ్ పేమెంట్, పేటిఎం, స్ట్రైప్ కూడా ఓకే. ఇవన్నీ యాడ్ చేయాలి కదా సార్? ఇవన్నీ యాడ్ చేయాలా? ఉమ్. ఇవన్నీ యాడ్ చేయాలి. మీరు ఒక ఇంట్లో అకౌంట్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి. స్ట్రైప్ అంటే స్ట్రైప్ ఇది ప్రిఫర్డ్ అని చెప్పింది కదా మనకు. దీంట్లో ఫస్ట్ మీరు స్ట్రైప్లో క్రియేట్ చేసుకోవాలి అకౌంట్. దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. అక్కడ నుంచి ఇవన్నీ మీరు చేసారు అనుకోండి ఆల్రెడీ. చేయలేదు సార్, నాకు ఐడియా లేక నో ఎందుకు ప్రాబ్లం. తప్పు చేయడం. నో ప్రాబ్లం, నేను చెప్తాను, మీరు చేయండి. ఓకేనా? చేయండి. ఇది అకౌంట్ క్రియేట్ చేసుకొని దానిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, అది ఇక్కడ లింక్ చేయాలి. అది ఏమంటుంది, ఏపీఐ కీ అని వస్తుంది. ఏపీఐ ఇంటర్ఫేస్ ద్వారా అది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? సో అది చేయండి. లేకపోతే మనం మేబీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఏపీఐ కీ ఎట్లా యాడ్ చేయాలని. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో ఒకసారి నేను రివ్యూ చేస్తాను ఏమేం చేసినాం అనేది. మీకు ఇంకో అద్భుతమైన పాయింట్ చూపిస్తాను నేను దీంట్లో. ఇంతకుముందు మనము దీన్ని చేసినాం కదా, ఎక్కడ పోయింది అది? ఇప్పుడు వెబ్సైట్ చేంజ్ చేయాలి కదా సార్ దాన్ని? వెబ్సైట్ చేంజెస్ ఏం లేదు, ఓన్లీ మీరు ప్రోడక్ట్ యాడ్ చేయాలి అంతే. ఉమ్. మీకున్న ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ యాడ్ చేయండి దీంట్లో. ఉమ్. అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది సార్. హోమ్లోకి వచ్చేస్తే మీకు ఇది కనిపిస్తుంది కదా. ఏడు సార్ అదిగో లాస్ట్ ఇక్కడ షాప్ అని ఏడా క్లిక్ చేయగానే 4 to 11 టాస్క్ కంప్లీట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఏ పేజీలోనా? ఏడు సార్ కింద. చూపించండి మీరు నాకు ఎక్కడ, మీ మౌస్తో చూపించండి. ఇదే సార్ 4 to 11 టాస్క్ కంప్లీట్. ఇది కంప్లీట్ కాలే కదా అని. అది ఎక్కడ కనిపిస్తుంది? నాకు కనిపిస్తలేదు మరి. మీకు ఎక్కడ సెటప్ కనిపిస్తుంది? గైడ్, ఇదా సెటప్ గైడ్. ఇదా? ఓకే ఓకే ఓకే. అవును, మనం ఇంకా కంప్లీట్ చేయలేదు కదండి దీంట్లో. అంటే దీంట్లో ఏముందంటే ఇప్పుడు ప్రోడక్ట్ యాడ్ చేసినాం మనము, అవునా? కస్టమర్ని క్రియేట్ చేసినాం ఒకటి, ఇంకా ఆర్డర్స్ తీసుకోలేదు, పేమెంట్ గేట్వే యాడ్ చేయలేదు, ఒక ఆర్డర్ ప్లేస్ చేయలేదు. అట్లా అవన్నీ చేస్తే ఒకటి 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 ఇది వదిలేసింది, దీనికి ఏం ప్రాబ్లం లేదులే, మనం చేసుకుంటూ పోవచ్చు. ఫస్ట్ మీరు పేమెంట్ గేట్వే, ఇగో ఇక్కడ డిస్కౌంట్లో కూపన్స్ ఉంటాయి. ఈ కూపన్స్ క్రియేట్ చేయాలి మీరు. ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే, సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, మంత్లీ మనకు సేల్స్ పెడతారు కదా ఏదైనా కూపన్స్, అవన్నీ మీకు తర్వాత చెప్తాను, అన్ని చెప్తే అర్థం కాదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ యాడ్ చేయండి. ఇది ఒకటి ఇన్వెంటరీ ప్రోడక్ట్లో ఒకటి యాడ్ చేసినాము, ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. దీన్ని చేంజ్ చేయండి, ఫొటోస్ మార్చండి, మంచి ఫోటో పెట్టండి. అట్లా మీరు దాదాపు ఒక 5 to 6 ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఇన్వెంటరీలోకి వెళ్ళి, లేదా ఇక్కడే ప్రోడక్ట్లోకి వచ్చి యాడ్ ప్రోడక్ట్ అని క్లిక్ చేస్తే మీకు అన్నీ ఒకటోటి ఇందాక యాడ్ చేసినట్టు యాడ్ చేయొచ్చు. ఇది బేసిక్ థింగ్. ఓకేనా? ఈ లోపల మీరు స్ట్రైప్లో కానీ, పేటిఎంలో కానీ, పేటిఎం కాదు పేపాల్, స్ట్రైప్లో కానీ పేపాల్లో కానీ
అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అది అకౌంట్ క్రియేషన్ ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే గేట్వే ఎనేబుల్కి ఐ డోంట్ నో ఫార్మాలిటీస్ అని తెలీదు. అవసరమైతే మీరు జిఎస్టీ చేసుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ గేట్వే నుంచి ఈ అకౌంట్కి లింక్ చేసి ఆ గేట్వేలో మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. అప్పుడు ఏమైందంటే ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు డబ్బులు ఇక్కడ చూడండి, నేను రాసి చూపిస్తాను మీకు. ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. బిజినెస్ చేస్తే ఎట్లా ఇది జాగ్రత్తగా సార్ పనికి వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ షేర్ మీరు చేస్తున్నా, నేను చేస్తున్నా. మీరు చేస్తున్నారు కదా. అదే ఛార్జింగ్ ఎంత అయిపోయింది చూస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా ఏం లేదు. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. నేను మీ స్క్రీన్ మాత్రం నా స్క్రీన్. ఓకే, ఎట్లా పని చేసిన ఒకసారి చూడండి సార్, మీకు తెలుస్తుంది. కనిపిస్తుంది స్క్రీన్ అది. కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కస్టమర్ మన వెబ్సైట్ ఏముంది, క్లిక్ షాప్. షాప్. ఇక్కడికి వెళ్ళి పేమెంట్ చేస్తాడు. మీ షాంపూని కొనుక్కొని ఇక్కడ ఏం చేస్తాడు, పేమెంట్ చేస్తాడు. ఈ పేమెంట్ క్లియర్ అయిన తర్వాత ఈ పేమెంట్ ఎవరికి పోతుంది, షాపిఫై వాడికి పోతుంది ఫస్ట్. ఓకేనా. షాపిఫై వాడికి వెళ్ళి అక్కడ వాళ్ళు లెక్కలను చూసుకుంటాడు. ప్లాట్ఫామ్ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్ అవి అన్ని చూసుకొని మిగిలిన అమౌంట్ ఏం చేస్తాడు వీడు, పేమెంట్ గేట్వేకి వేస్తాడు. ఈ పేమెంట్ గేట్వే అంటే స్ట్రైప్ కానీ లేదా పేపాల్ లేదా రేజర్ పే, ఇవన్నీ పేమెంట్ గేట్వేస్ అనమాట. మనం ఏదైతే పేమెంట్ గేట్వేని షాపిఫైలో కాన్ఫిగర్ చేస్తామో ఆ అమౌంట్ ఈ షాపిఫై వాడు పేమెంట్ గేట్వేకి వేస్తాడు. ఈ పేమెంట్ గేట్వే వాడు కొంచెం కమిషన్ కట్ చేసుకొని 2.3 ఎంతో ఉంటుంది, 2 to 3% ఉంటుంది. ఈ కమిషన్ వాళ్ళు కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. అర్థమైందా. మన బ్యాంక్ అకౌంట్ అనేది లైవ్లో ఉండాలి అండ్ యాక్టివ్ ఉండాలి, ప్లస్ అదే నేషనలైజ్డ్ అయి ఉండాలి. అంటే ప్రతి గేట్వే మన బ్యాంకుని రికగ్నైజ్ చేయగలగాలి. అలాంటి బ్యాంకు పెట్టాలా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఇంకేదో అవి ఉన్నాయి కదా, పిఎన్బి, తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర వికాస్ బ్యాంక్, ఇట్లాంటివి పెడితే తీసుకోదు. ఇది ఎస్ బ్యాంక్ ఉంది సార్. ఓకేనా. ఎస్ బ్యాంక్ నో, నడవదు, అది బ్యాన్ అయిపోయింది బ్యాంక్ ఆల్రెడీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిపీటెడ్ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్ ఉండాలి. దాని మీద ఎలాంటి కేసెస్ కానీ ఇవి ఏమి ఉండకుండా ఉండాలన్నమాట. రైట్. ఇవన్నీ చేసి మన కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ దీంట్లో ఎంటర్ చేసి వీళ్ళు గేట్వే అప్రూవ్ చేసినాక అప్పుడు నుంచి పేమెంట్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు గేట్వే కావాలి అంటే మీ బిజినెస్ రిజిస్టర్ చేసి ఉండాలి. దానికి జిఎస్టీ కూడా రిజిస్టర్ చేసి ఉండాలి. పాన్ కార్డు ఉండాలి. మీ పర్సనల్ పాన్ కార్డు కానీ కంపెనీ పాన్ కార్డు కానీ ఉండాలి. ఒకవేళ మీ ప్రొపరేటర్ అయితే మీ ఒక్కరు సరిపోతుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే అగైన్ దానికి ఏంటంటే వాళ్ళ పాన్ కార్డు మీ పాన్ కార్డు గ్రూప్ పెట్టి ఒక బోర్డ్ ఆఫ్ సంథింగ్ ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయాలి. మీరు చేస్తే అప్పుడు మీకు పేమెంట్ గేట్వే శాంక్షన్ అవుతుంది. పేమెంట్ గేట్వే శాంక్షన్ అయితేనే వీళ్ళు షాపిఫైలో ఈ లింక్ ఏపీఐ ఏర్పాటు చేస్తారు. లేకపోతే పేమెంట్ ఇక్కడే ఉంటుంది. షాపిఫై వాళ్ళ దగ్గరనే పేమెంట్ అంతా స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. అది ఎక్కడ పోదు, మళ్ళీ మనకు వస్తుంది, కానీ వీళ్ళ దగ్గర హోల్డ్ చేసి పెడతారు అనమాట అంటిల్ దిస్ గెట్స్ క్లియర్. అర్థమైందా సార్. సో దీని వెనకాల ఇంత టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. మనం అనుకోగానే ఇదేంటి షాపిఫై ఎవరో యూట్యూబ్లో చూడంగానే చేసి పారుతాం, ఇదేముంది అమౌంట్ అమ్మడం అని చెప్పి అనుకోవడం కాదు. ఆన్లైన్లో అమ్మడం అంటే ఇవన్నీ మనము క్లియర్ ఒక్కసారి ఇదంతా వన్ టైం యాక్టివిటీ, లైఫ్ లాంగ్ చేసే పనిలే. ఒక్కసారి చేసినామంటే ఎప్పటికి ఉంటుంది మనకు అది. కానీ చేయాలి. దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో కావాలి.
ఈ గేట్వే ఇచ్చిన వాడు కొంచెం కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, వెనక ముందు అయితే అవన్నీ మామూలే, దానికి ఏం భయపడే పనిలే, అయిపోతుంది. కానీ ముందుకేసి ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే సార్, ఇవన్నీ తెలుసుకోవాలి మనము. మీరు పేమెంట్ గేట్వే డిసైడ్ కాండి, స్ట్రైప్ పోతారా, పేపాల్ పోతారా, రేజర్ పే పోతారా, ఈ మూడు తీసుకోండి. మూడు ఏదైనా పాపులరే. రేజర్ పే ఇస్ వెరీ మచ్ పాపులర్, కానీ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్, అంత ఈజీగా వాడు నీకు గేట్వే ఇవ్వడు. మాకంటే ఇచ్చిన కానీ మీకు ఇవ్వడు. ఇవ్వండి ఇన్ ద సెన్స్ అన్ని డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండాలి మన దగ్గర. మీరు ఫస్ట్ బ్యాంక్ సార్ట్అవుట్ చేసుకోండి, గేట్వే సార్ట్అవుట్ చేసుకోండి, తర్వాత షాప్వేలో కాన్ఫిగర్ చేద్దాం. ఓకే సార్, క్లియరా? ఓకే సార్. అండ్ ఇంకేముంది దీంట్లో చెప్పాల్సింది నేను, మీరు ఇది తీసుకోండి. ఈ బిజినెస్ నేము, జిఎస్టీ, పాన్ కార్డు, ఈ మూడు కూడా మీరు రెడీ చేసుకోండి, ఆన్లైన్లో పోతురు కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారా మీరు ప్రతి సంవత్సరం? లేదు సార్. ఓకే, ఇప్పుడు దీనిలో టర్న్ ఓవర్ స్టార్ట్ అయినాక ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ టర్న్ ఓవర్ స్టార్ట్ అయితే ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, సో టు కంక్లూడ్ ఈరోజు సెషన్ ఇక్కడ ఆపేద్దాం మనము. ఐ థింక్ మీకు కూడా చాలా ఎక్కువైంది అనుకుంటున్నా. టు కంక్లూడ్, హలో సార్, మనీషా, ఇది షాపిఫైలో స్టక్ అవుతుంది అంటున్నారు కదా, దాని కింది నుండి ఒకసారి ప్రాసెస్ మళ్ళీ ఒకసారి, అంటే అర్థమైంది కానీ అచ్చా ఇంకోసారి చెప్పమంట. ఓకే ఒకసారి రికాల్ చేయి. ఓకే ఓకే మొత్తం ఓకే. ఈ పేమెంట్ గేట్ ఎట్లా పనిచేస్తా అంటే కనుక నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ మనది పోర్టల్ ఉంటుంది, మన బిజినెస్ పోర్టల్ ఉంటుంది. దీంట్లో మన పవన్ సార్ ఉంది కదా, ఏంటది, డిజీ క్లిక్, ఏం క్లిక్ అన్నది, క్లిక్ షాప్. క్లిక్ షాప్ సార్. క్లిక్ షాప్ అనేది పోర్టల్. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం, షాంపూ, డ్రెస్, ఏదో డిస్ప్లే చేస్తున్నాం. ఎవరైనా కస్టమర్స్ వెళ్ళి దీనిపైన క్లిక్ చేసి పర్చేజ్ చేసి పేమెంట్ చేస్తారు కదా, ఇక్కడ పేమెంట్ చేస్తాడు ఆ ప్రోడక్ట్కి. ఈ ఓకే చేసింది డైరెక్ట్ ఎటుపోతుందంటే షాపిఫైకి వెళ్తుంది పేమెంట్. ఓకే షాపిఫైకి వెళ్ళి వాళ్ళ దగ్గర మన అకౌంట్లో కనబడుతుంది. అది ఎంతైతే అంత, సపోజ్ 1000 రూపీస్ బ్యాలెన్స్ అని ఉంటుంది అనమాట. దీని ఓకే అమౌంట్ కూడా ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే వాని ఖర్చులన్నీ తీసుకొని, అంటే వాడికి ప్లాట్ఫామ్ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్, రకరకాల ఏముంటాయి వాటి తీసుకొని ఎంతైతే మీకు అమౌంట్ రావాలో ఆ అమౌంట్ని గేట్వే పంపిస్తాడు, పేమెంట్ గేట్వే. దీన్ని పేమెంట్ గేట్వే అంటాం. అంటే స్ట్రైప్ కానీ, పేపాల్ కానీ, ఓకే ఇంకోటి ఏంటి మూడోది ఏం చెప్పాను, రేజర్ పే. ఈ మూట్లో ఏదైతే అది మీరు ఏదైతే కాన్ఫిగర్ చేస్తారో దీంట్లో వాళ్ళకి పంపిస్తాడు. కాన్ఫిగర్ చేసుకోవాలా అది? ఎస్, స్ట్రైప్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఇదే పేమెంట్ గేట్వే, దీనికోసమే అకౌంట్ క్రియేట్ చేసుకొని దీనికి జిఎస్టీ, మీ కంపెనీ కంపల్సరీ సార్. కొన్ని ఏమో ఫ్రీగా జిఎస్టీ లేకుండా ఇస్తారు. పేపాల్, ఇది రేజర్ పే మాత్రం కంపల్సరీ జిఎస్టీ కావాలి వాళ్ళకి. జిఎస్టీ అయితే వీడికి లైసెన్స్ ఇవ్వడు. ఐ థింక్ పేపాల్, స్ట్రైప్ ఈ రెండు కూడా జిఎస్టీ లేకుండా ఇస్తారు అనుకుంటా. ఒకసారి చూడండి మీరు, ఓకే ఓకేనా? ఈ రెండు ఒకసారి సార్ట్అవుట్ చేసుకొని చూడండి, అలా పోతే తెలిసిపోతుంది మీకు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ రాస్తాడు. రేజర్ పే మాత్రం కంపల్సరీ జిఎస్టీ ఉంటేనే వాడు అప్రూవ్ చేస్తుంది, చేయట్లేదు. అండ్ తర్వాత తర్వాత ఈ పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అవన్నీ లేకపోతే పాన్ కార్డు, ఇది ఎస్బిఐ వస్తుంది కదా సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలి, మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేయాలి. అప్పుడు ఏమైతే అమౌంట్ అంటే ఇది మల్టిపుల్ స్టేజ్లో ఫ్లో అవుతుంది ఇట్లాగా. ఓకే, ఇది ఎన్ని రోజులకు వస్తుంది సార్ అప్రూవల్ అంటే? షాపిఫై నుంచి పేమెంట్ గేట్వేకి వస్తే, పేమెంట్ గేట్వే నుంచి మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఇట్లా 3 స్టెప్పులు అవుతుంది. కస్టమర్ నుంచి పేమెంట్ వస్తుంది, పేమెంట్ నుంచి షాపిఫైకి వస్తుంది, షాపిఫై నుంచి గేట్వేకి వస్తుంది, గేట్వే నుంచి మన అకౌంట్లోకి వస్తుంది. ఇది ప్రాసెస్, ప్రతిది కూడా ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఓకేనా? దీంట్లో వీళ్ళ కమిషన్ కొంత పోతుంది, వీళ్ళ కమిషన్ కొంత పోతుంది, అండ్ షిప్పింగ్ ఛార్జ్ కొంత పోతుంది, ప్లాట్ఫామ్ ఛార్జ్ కొంత పోతుంది. ఇవన్నీ కలుపుకొని మనకు మార్జిన్ వచ్చేలాగా ప్రోడక్ట్ రేట్ ఫిక్స్ చేయాలా. ఏదో మార్జిన్ రాగానే సరిపోయింది అనుకోవద్దు. ఆ మార్జిన్లు ఏమి ఉండాలా, ఇవన్నీ కలిపి ఉండాలా, అప్పుడే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా?
ఇది సెట్ చేసుకోవాలా సార్ ఇది సెటప్ జీ చేయాలి, సెటప్ చేయాలి, సెటప్ చేయాలి. స్ట్రైప్ అండ్ పేపాల్ కరెక్ట్. ఇది సెటప్ చేయాలమ్మా. చేస్తేనే మనకిది యాప్ లోనేనా సార్ ఇది? లేదు, ఈ స్ట్రైప్ అనేది వేరే అకౌంట్. సెటప్ డబుల్ స్ట్రైప్ లోకి వెళ్ళాలి, అక్కడ మన అకౌంట్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ డాక్యుమెంట్స్ లోడ్ చేసి గేట్వే తీసుకోవాలి. ఓకే సార్. అండ్ అక్కడ వచ్చిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి. మనం అక్కడ పే చేయాలా? ఇప్పుడు పే చేసేది ఏముండదు. అమౌంట్ కొంతమంది ప్లాట్ఫామ్ పే అకౌంట్ తీసుకుంటారు, అకౌంట్ కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది ఫ్రీగా ఇస్తారు. బట్ అదే మనకు వచ్చే అమౌంట్ లో వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. మనం కాల్ వేస్తే డబ్బు, కాల్ తీస్తే డబ్బు. ఫ్రీగా ఎవ్వరు ఏది ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి మనం, ఫండమెంటల్ రూల్. ఓకేనమ్మా? ఓకే ఒకవేళ సార్. ఇప్పుడు డబ్బులు తీసుకోకున్నా తర్వాత ఇక్కడ వాడు మనం అంతే, పాకుతాడు. పైసలు లేకుండా ఏది రాదు ఏది కదా. కాదు, అది మాత్రం పక్క, అది మనం ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రీ అకౌంట్ ఇచ్చినా వాడు మనం చేసే ఈ టర్న్ ఓవర్ లో మార్జిన్ ఎక్కువ తీసుకుంటాడు, ఓకే, మార్జిన్ తీసుకుంటాడు. ఈ లాస్ట్ Definitely. సెట్ చేసుకోవాలి ఇంకా. అది మనం అన్ని చూసుకోవాలి, ఏది సూటబుల్ మనకి, మన టర్న్ ఓవర్ ఎంత, మనకి ఏది బెస్ట్ ఆప్షన్, అవన్నీ చూసుకొని చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, మీరు చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు, హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, కానీ డెసిషన్ మాత్రం మీరు తీసుకోవాలా, ఇది చేయాలా ఇది చేయాలా, డెసిషన్ మీరు తీసుకోవాలి. అది మీరు చదవాలి, మీకు ఏ గేట్ వేస్ ఉంటుందో మీరు చదవాలి. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. ఓకే, రైట్. ఓకే, గుడ్. ఓకే పవన్ సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ గేట్వే ఒకటి సార్ట్అవుట్ చేయండి, ప్లస్ ప్రోడక్ట్స్ యాడ్ చేయండి మీ పోర్టల్కి. దట్ విల్ ఎనేబుల్ యూ. అండ్ వచ్చిన తర్వాత మీకు ఇందాక లింక్ పేషెన్స్ చూసినా మీ స్టోర్ది, డిజిటల్ క్లిక్ షాప్ డాట్ మై షాపిఫై డాట్ అది వచ్చింది కదా, నోట్ ప్యాడ్లో ప్లే చేసిన కదా. ఓకే, అది మనం ప్రతి ఫేస్బుక్ పోస్ట్ కింద, ప్రతి యూట్యూబ్ వీడియో కింద అది పేస్ట్ చేయాలి. చేస్తే ఏమైందంటే మీ పోస్ట్ని చూసిన వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి మీ సైట్లోకి వస్తారు, డిజిటల్ క్లిక్ షాపిఫైలో వచ్చి అరే వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అమ్ముతుర్లే అని అక్కడ నుంచి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. అర్థమైందా? మీరు ఒట్టిగా షాప్లో షాపిఫైలో అకౌంట్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్ పెట్టి కూర్చున్నా కానీ సేల్స్ రావు. ఎట్లా సేల్స్ వస్తాయి? షాపిఫై మార్కెటింగ్ చేయండి, మార్కెటింగ్ మళ్ళీ మనం చేయాలా. అర్థమైందా సార్? మార్కెటింగ్ అనాలిసిస్, మార్కెటింగ్ మనమే చేయాలి మళ్ళీ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. దానికోసం మనం లాస్ట్ టైము మీ ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ రిజిస్టర్ అది చేసినాం, ఆప్టిమైజ్ చేసినాం. ఓకే, ఓకే సార్. ఎనీ డౌట్స్? ప్రోడక్ట్స్ సార్, అది అమెజాన్ లో మళ్ళీ లోకోస్ క్లౌడ్ మార్కెటింగ్ కదా, దాంట్లో లిస్ట్ అవుట్ చేసి దీంట్లో పెట్టవచ్చా? పెట్టండి పెట్టండి పెట్టండి. ఓకేనా? మంచిగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి, ఏ ప్రోడక్ట్స్ అమ్మాలన్నా. మీకు 10 ఉన్నది లిమిట్, కాబట్టి 10 బెహతరీన్ మంచి ప్రోడక్ట్లు అమ్మండి, ఎక్కువ లాభాలు వచ్చేటి అమ్మండి. ఓకే సార్. ఓకేనా? నాకు తెలిసి దాని రేట్ ఎక్కువ ఉంటే మంచిది, మీకు లాభం ఎక్కువ వస్తుంది. రేట్ తక్కువ ఉంటే ఎన్ని అమ్ముతారని చాలా కష్టమైన పని. మీకు షిప్పింగ్ ఛార్జే ఒక్కదానికి 50-60 రూపాయలు పోతుంది. చిన్న ఒక షాంపూ బాటిల్ అమ్మినా 50 రూపాయలు పోతుంది, ఒక డ్రెస్ అమ్మినా కనీసం ఒక 100 రూపాయలు 150 రూపాయలు షిప్పింగ్ ఛార్జే పోతుంది. మళ్ళీ దానిలో ఈ షాపిఫై కమిషన్ పోతుంది, పేమెంట్ గేట్వే కమిషన్ పోతుంది, అసలు ప్రైస్, ఇవన్నీ లెక్కలు వేసుకొని మీరు ప్రైస్ ఫిక్స్ చేసుకోవాలి. దట్ ఈస్ అ బిజినెస్. ఓకే, ఓకే సార్. మీకు అన్ని తెలుసు ఆల్రెడీ, మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న కూడా తెలుసు. సో ఆ విధంగా పెట్టండి. అండ్ మీరు నేను పెట్టగానే కొన్ని రాసుకున్నా సార్, నేను అంతా కూర్చొని. ఓకే, అది మీరు లిస్ట్ అవుట్ తయారు చేయండి. ఇందాక నేను చూపించిన అట్లా మొత్తం యాడ్ చేసేయండి మీరు. ఓకేనా? అది యాడ్ ఒకసారి చేయండి, మీకు ఫోటో పెడతాను సార్. పెట్టండి పెట్టండి పెట్టండి. అది ఫోటో పెడతా, అది కరెక్టా కాదా అని చెప్తే. నో 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 1 సెకండ్, ఇక్కడ మరి చూడండి సార్, మీరు ఫోటో పెడితే కరెక్ట్ కాదని నేను చెప్పను. ఓకేనా? ఎందుకంటే ఏ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్ముతా మీరు రీసెర్చ్ చేయాలి, అది మీరు డిసైడ్ చేయండి. మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మీరు షాప్ పెడుతున్నారు, దానిలో ఏం పెట్టాలో నేను చెప్తాను, మీరు మీ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టండి మీరు. అదే ఇప్పుడు రేపు పొద్దున సేల్స్ రాకపోతే
మీరేమంటారు? ఏం సార్ నేను పెడదాం అనుకునేది ఇది మీరు వద్దన్నారు, అందుకనే నాకు సేల్స్ రావట్లేదు అంటారు. నేను టెక్నికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సపోర్ట్ చేస్తా, కానీ మీ ప్రోడక్ట్ మీరు డిసైడ్ చేసుకో. ఓకే సార్. మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్తే ఎట్లా చేయాలో అది మళ్ళీ మీరే మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే సార్. ఇట్స్ లైక్ ఓకే ఒక సార్. ఎంసెట్ స్టూడెంట్కి కోచింగ్ ఇస్తారు కానీ ఎగ్జామ్ మాత్రం స్టూడెంట్ రాయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను మీ దాంట్లో ఎక్కడ మీ బిజినెస్ జోక్యం చేసుకోను, ఎందుకంటే రేపు పొద్దున మీకు సేల్స్ రాకపోయినా, మార్జిన్ రాకపోయినా మళ్ళీ మీరే అంటారు కదా, ఏం సార్ నేను ఏదో పెడదాం మీరు ఇంకేదో పెట్టించారు, నాకు ప్రాఫిట్ రాలేదు అంటారు. కాబట్టి అది దాంట్లో నన్ను లాక్కండి. లెట్ మీ బీ ఆనెస్ట్ విత్ టెక్నికల్గా నేను సపోర్ట్ చేస్తాను. ఆ ఫ్రంట్ ఎండ్ మాత్రం మీరే చూసుకోండి. ఓకే అది సార్. ఎక్కడి నుంచి కొనుక్క రావాలా, ఎక్కడి నుంచి డిస్పాచ్ చేయాలి, మార్జిన్ ఎంత, ఇవన్నీ మీరు చూసుకోండి. మీరు లెక్కలేసుకొని చూసుకోండి. నిదానంగా, తొందర ఏం లేదు, నిమ్మలంగా. మీకు అవసరమైంది మీ ఫ్రెండ్తో డిస్కస్ చేయండి, మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, చూసుకోండి, మీ పర్సనల్ అలా అనాలిసిస్ తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్. రైట్. ఎనీ డౌట్స్ అమ్మా ఇంకా?